వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, గతంలో బేసిక్ ఎడ్యుకేషన్పై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ప్రధానంగా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. సార్, కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ అకాడమీ అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2కి ముఖ్యముగా లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామండి. సో మన నెక్స్ట్ కంటెంట్ని ఒకసారి గమనించినట్లయితే బేసిక్ ఎడ్యుకేషన్. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి మారు పేర్లు ఏమిటి అన్నప్పుడు, ఒకటి వార్ధా విద్యా పథకము, వార్ధా విద్యా పథకము. అదే విధముగా మరొక పేరు ఏమిటంటే నయీ తాలీం అని. ఏ పథకానికి మారు పేర్లు అంటే బేసిక్ ఎడ్యుకేషన్కి. దీనికే కొన్ని టెక్స్ట్ బుక్లు ఎలా ఇచ్చి ఉన్నాడంటే ప్రాతిపదిక విద్య అంటున్నాడండి. బేసిక్ ఎడ్యుకేషన్ లేదా ప్రాతిపదిక విద్య అని కూడా పిలవడం జరుగుతుంది ప్రధానంగా మనం గమనించినట్లయితే. మరి బేసిక్ ఎడ్యుకేషన్ గురించి ఎవరు చెప్పడం జరిగింది సార్ అంటే గాంధీ అండి. సో ఈ యొక్క ప్రతిపాదన ఏ వార్తాపత్రికలో వచ్చింది అంటే హరిజన్ అనే వార్తాపత్రికలో రావడం జరిగింది ప్రధానముగా. అంటే గాంధీ గారు చెప్పినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ అనే అంశము ఏ వార్తాపత్రికలో వచ్చిందంటే హరిజన్ అనే పత్రికలో రావడం ప్రధానంగా మనం చూడదగ్గ విషయం అండి. మరి ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యాంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సార్. 1937వ సంవత్సరం అక్టోబర్ 22, 23వ తారీఖున భారతదేశంలో ప్రధానముగా వార్ధా అనే నగరములో అఖిల భారత జాతీయ విద్యా సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ప్రధానముగా. ఎప్పుడు సార్ అంటే అక్టోబర్ 22, 23. ఎక్కడ సార్ అంటే వార్ధా అనే ప్రదేశంలో. సో ఎప్పుడైతే ఈ సదస్సు జరిగిందో ఈ సదస్సు ఏ విద్యను ఆమోదించింది అంటే బేసిక్ ఎడ్యుకేషన్ని ఆమోదించడం జరిగింది. మరి ఇటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ని మన సాధారణ పాఠ్య ప్రణాళికకు అనువదించడానికై భారతదేశం ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది అంటే జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన. ఎవరు అధ్యక్షతన? జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మన పాఠ్య ప్రణాళిక అనువైనదా కాదా అని రావడం జరిగింది. సో ఇతను మన పాఠ్య ప్రణాళిక అనువిధముగా కొన్ని సూచనలు చేయడంతో తరువాత కాలంలో అనగా 1945 తర్వాత కాలంలో ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క సారాంశం అంతయు కూడా సాధారణ తరగతికి అన్వయము జరిగిందండి. మరి ప్రధానముగా బేసిక్ ఎడ్యుకేషన్ ఎటువంటి సూత్రాలను కలిగి ఉంది, ఏ సూత్రాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా అంటే సార్ మనం పరిశీలించినట్లయితే మొదటిది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అండి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది మొదటి సూత్రం. అంటే ప్రధానముగా ఈ నియమము కింద ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల కలిగిన బడియుడి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. ఏది అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అండి. రెండో సూత్రం ఏమిటి సార్ అంటే మాతృభాషలోనే బోధన. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మాతృభాషలో బోధన అనేది ఎవరు చెప్తున్నారంటే ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్. అంటే పిల్లవాడు నిద్ర జాగ్రత్త అవస్థలలో ఏ భాషలో అయితే మాట్లాడుతాడో ఆ భాషలో మాత్రమే విద్యాబోధన చేసినట్లయితే సో తప్పనిసరిగా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది, వేగముగా సులభముగా అభ్యసనకు కేంద్రముగా ఉంటుందనే ఉద్దేశంతో మాతృభాష బోధనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకేమిటి సార్ అంటే ప్రతి పాఠశాల అనేది తప్పనిసరిగా స్వయం పోషకత్వం లక్షణముతో పనిచేయాలి. అంటే భారతదేశము వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో విద్యపై ఎక్కువ పెట్టుబడి పెట్టలేము కాబట్టి విద్య ద్వారా ఆ వ్యక్తులు అనేవారు ఆర్థికముగా బలపడినట్లయితే విద్య అనేది ముందుకు తీసుకెళ్లవచ్చు అనే ఉద్దేశంతో స్వయం పోషకత్వం లక్ష్యముతో రావడం జరిగిందండి ప్రాథమికముగా. ఇంకా ఏమిటి సార్ అంటే ప్రాథమికముగా అంటే సార్ ఇంకా ఎటువంటి లక్ష్యాలంటే
ప్రతి విద్యార్థి కూడా చేస్తూ నేర్చుకోవాలి, లెర్నింగ్ బై డూయింగ్ అనే లక్ష్యంతో, అంటే ఉపాధి కేంద్రముగా లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే పని కేంద్రముగా అంటాడండి. సో ఎందుకు పని కేంద్రముగా అంటున్నాడంటే సో ప్రతి వ్యక్తి కూడా ప్రతి విద్యార్థి కూడా శ్రమ ఆధారిత విధానాన్ని అర్థం చేసుకోవాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అదేవిధంగా శ్రామికులని గౌరవించే లక్ష్యాన్ని ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పని కేంద్రంగా అన్నప్పుడు నూలు వడకడము, చెట్లు పెంచడము, మొక్కలను పెంచడం ఇటువంటి లక్షణాలతో ఉండడం జరుగుతుందండి. ఇంకా ఎటువంటి లక్ష్యాలు ప్రాథమికముగా ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఆదర్శ పౌరుషత్వము, ఇదండి ఆదర్శ పౌరసత్వము అనే లక్ష్యాలతో ఏ ఎడ్యుకేషన్ పనిచేస్తుందంటే బేసిక్ ఎడ్యుకేషన్ ప్రధానముగా పనిచేస్తుందండి. అయితే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఏ తరగతి వారికి అంటే ప్రాథమిక తరగతికి లేదా ప్రాథమిక స్థాయి వారికి మాత్రమే ఉద్దేశించినటువంటి పథకం అండి. ఏది అంటే బేసిక్ ఎడ్యుకేషన్. మరి బేసిక్ ఎడ్యుకేషన్ పై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. మనం ప్రధానంగా గమనించినట్లయితే ఏపీ హాస్టల్ వెల్ఫేర్కి మన పిఆర్ అకాడమీ అనేది కేవలం 1,999కే సో 1 year వ్యాలిడిటీతో సో మన యొక్క కోర్సును పూర్తిగా పేపర్ 1 అండ్ పేపర్ 2ని ఆఫర్ చేయడం జరుగుతుందండి. సో అభ్యర్థులు గమనించగలరు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రాథమికముగా సో బేసిక్ విద్యకు సంబంధించి సరైన ప్రకటన ఏది అంటున్నాడు, బేసిక్ ఎడ్యుకేషన్ సంబంధించి సరైన ప్రకటన ఏది అంటున్నాడు సార్. సో ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్ ఏ పుస్తక జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత, ఆప్షన్ బి చేతి పని ద్వారా నేర్చుకోవడానికి, ఆప్షన్ సి కేవలం ఉన్నత విద్యపై దృష్టి పెడుతుంది, ఆప్షన్ డి పరీక్షలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నాడండి. సో మనం ప్రాథమికంగా గమనిస్తే సో ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ దేనిపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అంటే సార్ ఆప్షన్ బి సార్ చేతి పని ద్వారా నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది. సో మిగతా అంశాలన్నీ కూడా ఎక్కడ కూడా బేసిక్ ఎడ్యుకేషన్ మనకు ప్రస్తావించలేదు. పరీక్షల విషయంలో కానీ ఉన్నత విద్య అన్నాడు, మనకు ప్రాథమిక విద్యపై ఉంది. సో పుస్తక జ్ఞానం అన్నాడు, కాదు, పరిశీలన ద్వారా సో చుట్టూ పరిసరాల్లో ఉండే అంశాల ద్వారానే విద్యను అభ్యసించే పాత్ర ఎక్కువగా పోషిస్తుంది. కేవలం చేతి పని ద్వారా నేర్చుకోవడానికి మాత్రమే ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ బి అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు నూలు వడకడం నేర్పిస్తూ గణితము బోధిస్తూ అది ఏ విద్యా సూత్రాన్ని సూచిస్తుంది అంటున్నాడు. అంటే పాఠశాలలోనే ప్రాథమికముగా నూలు వడకడం నేర్పిస్తున్నాము, దానితో పాటుగా గణితాన్ని కూడా బోధిస్తున్నామండి. సో ఇది దేనికి చెందుతుంది అంటున్నాడు. కంఠస్థ లేదా క్రాఫ్ట్ ఆధారిత విద్య, పరీక్షా కేంద్రిత విద్య, దూర విద్య అంటున్నాడు. సో రోట్ మెమొరీ లేదా రోట్ లెర్నింగ్ అనేటప్పుడు బట్టి పట్టడము. సో ఇక్కడ బట్టి ఏమీ లేదు సార్, నూలు వడకడము, గణితం బోధించడం. అదేవిధంగా పరీక్ష కేంద్రిత విద్య, సో పరీక్షలు ఎక్కడ కూడా మనకి నూలు వడకడానికి ప్రాధాన్యత ఉండదు. సో దూర విద్యలో కాదు సార్, డైరెక్ట్గానే. సో క్రాఫ్ట్ ఆధారిత విద్య అనేది ఆప్షన్ బి అండి. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది, క్రాఫ్ట్ ఆధారిత విద్య అండి. ఓకేనండి. సో పని కేంద్రముగా ఉంటుంది ఇక్కడ విద్య అనేది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడండి. ఇందులో ఏ స్టేట్మెంట్ సరిపోయిందో అడుగుతా ఉన్నాడు. ప్రాథమిక విద్యలో అంటే ఇక్కడ ఉద్దేశం బేసిక్ ఎడ్యుకేషన్లో క్రాఫ్ట్ కేంద్ర స్థానంలో ఉంటుంది అంటున్నాడు. పని అనేది ముఖ్య కేంద్రముగా ఉంటుందని అడుగుతా ఉన్నాడు. సెకండ్ వన్ మాతృభాషా బోధన మాధ్యమముగా ఉంటుంది. ఇక్కడ మాతృభాష అనేది బోధనా మాధ్యముగా ఉంటుంది అంటున్నాడండి. సో ఈ రెండు స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ సరిపోయింది అంటున్నాడు. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2 సరైనవి, 1, 2 తప్పు అంటున్నాడండి. సో ఇక్కడ మనం గమనిస్తే బేసిక్ ఎడ్యుకేషన్లో పని ఆధారిత విద్యకే ప్రాధాన్యత ఉంది. బేసిక్ ఎడ్యుకేషన్లో మాతృభాషలోనే బోధనా మాధ్యమం అనేది ఉంది సార్. సో ఇక్కడ సి ఆప్షన్ అండి, 1, 2 సరైనవి అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో బేసిక్ ఎడ్యుకేషన్కు అనుగుణమైన పరిస్థితి ఏమిటి అంటున్నాడండి. బేసిక్ ఎడ్యుకేషన్కు అనుగుణమైన పరిస్థితి ఏమిటి అంటున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు. ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడటం, విద్యార్థుల పరిశీలన చేసి నివేదిక తయారు చేయడం,
కంఠస్థ చేయించడం, పరీక్షలు మాత్రమే నిర్వహించడం. సరే గమనించాలి, ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడటము, ఉపాధ్యాయ కేంద్రిత వన్ వే ప్రాసెస్లో మాత్రమే పాసిబిలిటీ, ఎక్కువగా లెక్చర్ మెథడ్లో సాధ్యమవుతుంది అండి. సో కంఠస్థం చేయడం కూడా, సో ఇక్కడ మనము పూర్వకాలంలో గురుకుల ఆధార విద్య ఉన్నప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనే అంశాలకు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఏ పద్ధతికి ప్రాధాన్యత ఉండేదంటే కంఠస్థ చేయించడం. పరీక్షలకు మాత్రమే, అంటే ఒక తరగతి నుండి మరో తరానికి ప్రమోట్ చేసినప్పుడు సో పర్సంటేజ్ పరంగా చూస్తే పరీక్షలు అనేవి మాత్రం ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఏవి కూడా బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కాదు. ఇక్కడ సంబంధించింది ఏది అంటే ఆప్షన్ బి, విద్యార్థుల పరిశీలన చేసి నివేదిక, అంటే విద్యార్థి కేంద్రీకృతముగా ఏ విద్యా విధానము ప్రోత్సహించడం జరుగుతుంది అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రోత్సహించడం జరుగుతుంది ప్రాథమికముగా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడండి. సో బేసిక్ ఎడ్యుకేషన్లో శారీరక శ్రమకు ప్రాధాన్యత ఉంది. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది అంటున్నాడండి. సో ఇక్కడ మనం గమనిస్తే రెండు సరిపోయాయా, ఒకటి మాత్రమే రైటు, రెండు మాత్రమే రైటు, రెండు సరైనవే, రెండు తప్పు అంటున్నాడండి. సార్ బేసిక్ ఎడ్యుకేషన్ శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇస్తుంది. బేసిక్ ఎడ్యుకేషన్ ప్రధానముగా విద్యార్థి కేంద్రీకృతంగానే ఉంటుందండి. సో స్టేట్మెంట్ 1 and 2 రెండు రైట్ అండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే సి అనేది అవుతుంది, రెండు సరైనవే. ఓకే సార్. సో ఇది మనం గమనించినట్లయితే సో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో బేసిక్ విద్య అంటే ఏమిటి, దీనిపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ సెషన్లో మనం చూడడం జరిగింది సార్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు పిఆర్ అకాడమీ యాప్ని లేదా పిఆర్ అకాడమీ ఛానల్ని చూడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.